మనకి చిన్నప్పటి గాయాలే పెద్దయ్యాక జ్ఞాపకాలుగా మారతాయి. కానీ చిన్నప్పటి ఓ జ్ఞాపకం పెద్దయ్యాక గాయాలు చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అరే లోపడానికి సామాన్ చదవరా, కొద్దిగా పేపర్ చదువుతా. అరే ఆనంద్ తాత పొయ్యి మీద పాలు పెట్టాను చూడరా. అలాగే తాత. గురుమూర్తి అరే రమణమూర్తి ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను రా. నువ్వేంట్రా ఇక్కడ? రాత్రి ఇల్లు రెంట్కి తీసుకున్నాం పక్కనే, రాత్రే షిఫ్ట్ ఇక్కడికి. అరే ఆనంద్ తాత. వీడు నా చిన్ననాటి స్నేహితుడు రా. చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. చిన్ననాటి స్నేహితులు కలిస్తే ఆనందం వేరు తాత. మీరిద్దరు మాట్లాడుకుంటుండీ, ఇప్పుడే వస్తా. చాలా సంవత్సరాల తర్వాత నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉందిరా. నీకేం కావాలన్నా నన్ను అడగరా. నీ బాల్య స్నేహితుడు నీ పక్కనే ఉన్నాడని సంగతి మర్చిపోకరా. మర్చిపోను నిన్నెలా మర్చిపోతాను రా రమణమూర్తి. అంత దుర్మార్గం ఏం చేశాడు అతను? చిన్నప్పుడు నా పలకాన్ని పగలగొట్టాడు సార్ వాడు. నేను వేసుకునే గోచునైనా మర్చిపోతాను కానీ వాణ్ణి మర్చిపోను సార్. అరే రమణమూర్తిగా నువ్వు పగలగొట్టింది పలకను కాదురా, నా గుండెండ్రా. నీ మీద పగ ఎప్పుడు తీసుకుందామా అని ఎదురు చూస్తున్నాను రా. ఈ రోజు దొరికేవరన్నా, నేను వదలండి రా. ఈయన ఏదో ఒకటి చేస్తా. అరే రమేష్, నాకు అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందిరా. ఇందాకే వీసా కూడా వచ్చింది. ఇంకొక 4 రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతాను రా. థ్యాంక్ యూ రా. బాబు ఆనంద్, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. అవును తాత, నాకు అమెరికాలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది తాత. ఇదిగో వీసా కూడా వచ్చింది. నువ్వు అదృష్టవంతుడు, కానీ నా బాల స్నేహితుడు రమణమూర్తి గాడే దురదృష్టవంతుడు రా. ఏంటి తాత అలా అన్నారు? నీవు ఆనందంగా ఉండాలని చెప్పి నా బాల స్నేహితుడు తన జీవితంలో ఆనందాన్ని కోల్పోయాడు రా. ఏం మిస్ అయ్యాడో చెప్పండి తాత. నేను ఫుల్ఫిల్ చేస్తాను తాత. అందరు అలాగే అంటారు లేరా తాత. అందరూ వేరు, నేను వేరు. మా తాత ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను తాత. అంటే ఇప్పుడు అమెరికా వెళ్లకుండా ఆ వీసాని చించేస్తాయని మీ తాత కోసం? చింపేస్తాను తాత, చింపేస్తాను. మా తాత జీవితంలో ఏం మిస్ అయ్యాడో అది తీర్చే వరకు నేను అమెరికా వెళ్ళను. ఏం మిస్ అయ్యాడు చెప్పు తాత. మీ తాతకి చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని కోరిక చాలా బలంగా ఉండేదిరా. అవునా? అవునరా. చిన్నప్పుడు మీ తాత నేను దొంగ పోలీస్ ఆట ఆడేటప్పుడు మీ తాత ఎప్పుడు పోలీసే ఉండేవాడు రా, దొంగ ఉండేవాడు కాదురా. నేను దొంగ ఉండేవాడు రా, అంత బలంగా ఉండేది. అప్పుడప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకొని కూడా స్కూల్కి వచ్చేవాడు రా మీ తాత. ఇప్పుడు మా తాత కోసం నేనేం చేయాలి తాత? మీ తాత ఆనందం మీ కోరిక తీరాలంటే మీ తాతని కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి ఇలా నలిపామనుకో అంకుశంలో రాజశేఖర్లా తయారైపోతారా మీ తాత. అయితే సరే, ఎంత కష్టమైనా సరే మా తాతకి ట్రైనింగ్ ఇచ్చి పోలీసింగ్ చేస్తా. నెత్తి మీద టోపీ పెట్టిస్తా. నువ్వు టోపీ పెట్టు, మీ తాతకి నేను లాఠీ పెడతా. ఒకసారి బయటికి రా తాత. ఏంట్రా? నీకు చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని కోరిక బలంగా ఉండేదా? అవునరా. ఎవరు చెప్పారా? గురుమూర్తి తాత చెప్పాడు. చిన్నప్పుడు అన్ని విషయాలు గుర్తు పెట్టుకున్నాడు వెధవా. నువ్వు పోలీస్ అవ్వాలనే కోరికని నేను తీరుస్తా తాత. నీకు నేను ట్రైనింగ్ ఇస్తా. లేపు తాత, లేపు. 20-25 కేజీలు పెడితే మీ తాత ఎప్పుడు పోలీస్ అవుతాడో? 50-50 కేజీలు పెట్టు. నీ స్క్రీన్ ప్లే లో ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నాడేంట్రా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? మర్చిపోయావరా? చిన్నప్పుడు నువ్వు నా పలక పగల కొట్టిన సంగతి మర్చిపోతావరా రమణగా? చిన్నప్పుడు పలక పగలగొట్టానని నా మనవడకు పుల్ల పెట్టి నా చేతిలో ఇది పెట్టిస్తావరా? ఇది తెప్పని చెప్పరా. లేపు తాత, లేపు. ఈ వయసులో వెన్నుపోత నడవడానికి పనికొస్తా తప్ప మోయడానికి పనికిరాదురా. నువ్వు లేపుతావు లేదా ఇప్పుడు? లేపలేనురా. లేపవా తాత? నేను కాల్చుకుంటా. కనిపెట్టుకున్నావేంట్రా? నువ్వు పోలీస్ అవడం కోసం గన్నే కాదు, ఆ జేబులో బాంబు కూడా పెట్టుకుంటాడాడు. వద్దు లేపుతాను రా. గాయపడిన కోయిలా మెడల్ చేతులు ఏదో పట్టేసినట్టాయి, కొద్దిగా ఇచ్చేయరా. చేతులు కూడా చూడొకసారి. అలా అయితే ఎక్కడ ఉంటారా? నేను తిప్పుతాను ఇటు. గురుమూర్తి, నా పలక పగల కొడతావరా నువ్వు? మా
తాత ముందుకుండిపోయాడు, ఇప్పుడు ఎలా? ముందు నుంచి వెనక వస్తాడు. అలాగే వచ్చేసాడు. తాత వేడి నీళ్ళు పెడతాను రా తాత, స్నానం చేద్దు. ఏం చేస్తున్నారా? బాడీ మొత్తం కొల్లబొడిచారు కదరా. అమ్మా! ఒరేయ్! దరిద్రుడా! చిన్నప్పుడు పగలగొట్టాడు ఎవరైనా పగపడతాడ్రా? ఎవడు పడతాడో లేదు తెలియదు కానీ నేను పడతాను రా. దరిద్రుడా! నువ్వు పగపట్టడానికి నేను నీ తల పగలగొట్టలేదురా. ఆఫ్టర్ ఆల్ పగలగొట్టాను రా. అంకాల్ పలకనారా? అవును. అరేయ్! ఈ పలక మీద రాసారా చాలా మంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సీఎంలు అయ్యారు, పిఎంలు అయ్యారు. నువ్వు నా పలక పగలగొట్టావు కాబట్టి నేనేం కాలేకపోయాడ్రా. ఏం కాలేకపోయాను. ఇంకో పలక కొనుక్కోవచ్చు కదరా దరిద్రుడా. ఇంకో పలక కొందాం అనుకున్నాను రా, కానీ నా పగ ఇంకో పలక ఎలా కొంటావురా ఎద్వా అంది, అందుకే కొనలేదురా. ఆ పలకని చూస్తే నీ మీద నాకు పగే గుర్తుకొస్తుందిరా. పనికి మాలినోడా, పగిలిన పలకను అలాగే అదే పనిగా చూస్తా ఉంటే పగ గుర్తుకు రాక పూజ హెక్టే గుర్తొస్తుందిరా. నీలాగా అందరూ పగ పెంచుకుంటే ఈ ప్రపంచంలో పాలి స్నేహితులు ఉండరా, అందరూ శత్రులుగానే మిగిలిపోతారు. శాడిస్ట్ ఎదవా. పలక పగలు కొట్టాడని చెప్పి పశ్చాత్తాపం లేదేంటి వీడికి? ఇంకా డోస్ పెంచాలి వీడికి. తాత ఒకసారి బయటికి రా తాత. అబ్బా ఏంట్రా? మన ఇంటి వెనకాల ఉన్న 2 కొండలకి తాడు కడతాను తాత. ఈ చివరి నుంచి ఆ చివరికి 2 సార్లు ఇలా ఏలాడమంటే మంచి ఫిట్నెస్ వస్తుంది. పద కొండెక్కుదాం రా తాత. నువ్వు శాడిస్ట్ ఎదవలా తయారు, వాడు సైకో ఎదవలా ఉన్నారా. శాడిస్ట్ ఎదవల్లారా అని. జీవితంలో నువ్వు మిస్ అయినవి నీకు అందించే వరకు నేను అమెరికా కాదు కదా, అనకాపల్లి కూడా వెళ్ళను తాత. ఏ మనవుడురా, ఇంత కమిట్మెంట్ ఉన్న మనవుడు నేను తాత మనవుడు సినిమాలో కూడా చూడలేదురా. థ్యాంక్స్ తాత. కానీ మీ తాత విషయంలో ఇంకో విషయంలో చాలా బాధపడుతుంటాను నేను. ఇంకో విషయం ఏంటి తాత? మా రమణమూర్తి గాడి వంశం వాడితోనే ఆగిపోతుందే అని చిన్న బాధరా నాకు. ఎందుకు ఆగిపోతుంది తాత? నేనున్నాను కదా. నువ్వు కూతురు కొడుకురా, మనోడు అవుతావు. వంశధారకుడు ఎలా అవుతావు నువ్వు చెప్పు? పోనీ వంశధారకుడి కోసం నా రమణ గాడికి ఇప్పుడు పెళ్లి చేస్తే బాగుంటుందా లేదా అని నాదొక ఆలోచన. చెయ్యాలి తాత. చేయాలా? చెయ్యాలి. నాకు అదే కావాలి. ఇప్పుడు వాలి పలక పగులుతుంది. నేను మాట వినను తాత. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, వంశధారకుడు పుట్టాల్సిందే. ఒరే ఆనంద్, ఈ వయసులో నాకు పెళ్లి వద్దురా, వంశధారకుడు వద్దురా. నువ్వు పెళ్లి చేసుకో, నేను అమ్మాయిని తీసుకొస్తా అంతే. అరే ఆగరా, ఒట్టిపోయిన బరికి పాలు పిండుదామని చూస్తావేంట్రా దరిద్రుడా. ఆగడాడు. ఒరే గురుమూర్తి, దరిద్రుడా నాకు పెళ్లి చేస్తాను అంటున్నాడు, నాకు వంశధారకుడు కావాలంటున్నాడు. ఈ ఫిట్టింగ్ పెట్టింది నువ్వే కదరా. డౌటే లేదురా. ఇదంతా ఎందుకురా? పలక నీ పలకకు పాడిగట్ట. ఇంకా నువ్వు 3వ తరగతిలోనే ఉన్నావేంట్రా? బయటకు వచ్చి చావరా ఎదవా. నన్ను అక్కడే ఉంచేసావురా నువ్వు. అక్కడే 3వ తరగతిలోనే ఉంచేసావు. ఇంకెక్కడ బయటకు వస్తాను నేను? ఏమన్నాను రా రోజు నేను నీకు? అరే కొద్దిగా బెంచ్ ఇరిగిపోయిందిరా, పక్కకు జరగరా అన్న. ఆ మాత్రానికి పలక పగల కొట్టేస్తావురా నువ్వు. పలక పగల కొట్టడం వల్ల 3వ క్లాస్ లో ఉన్న నా లవరు సుబ్బలక్ష్మి, అదే ఇప్పుడు రేష్మని చెప్తుంది, అదేం చేసింది? పలక పగిలిన వాడి పక్కన నేనెందుకు కూర్చుంటా అని చెప్పి వెనకాల సుధీర్ బెంచ్ లో కూర్చుందిరా అది. అదే బాధని దిగుమింగుకొని స్కూల్ అయ్యాక పగిలిన పలకని సంకలో పెట్టుకొని వీధిలో వెళ్తుంటే ఊరు వాళ్ళందరూ గురుమూర్తి గారి పలక పగిలిందంటారో అని చెప్పి నన్ను ఎంత హేళన చేస్తారు తెలుసారా? తాత ఇదిగో అమ్మాయి, ఇదిగో దండలు, పెళ్లి చేసేసుకో. అది కాదురా. అది కాదు ఇది కాదు అనకు తాత. ఈ వంశం నిలబడాలి తాత, నిలబడాలి. అరే దరిద్రుడా, వంశం నిలబడాలి అంటున్నావు కానీ మీ తాత నిలబడగలరా లేదని ఆలోచించవేంట్రా? అరే ఇది పోరుకొచ్చిన బండిరా, హైవే మీద నడుపుదాం అనుకుంటావేంట్రా? పొగొచ్చేస్తుందిరా. పొగ వచ్చినా సెగ వచ్చినా చివరికి మంట వచ్చి ఇంజన్ కాలిపోయిన నా రమణగాడికి వంశధారకుడు ఉండాలరా బాబా. ఉండాలి తాత. నీకు దండం పెడతాను, నువ్వు ఆగరా. ఆయన రెచ్చగొడతావేంట్రా నువ్వు? అరే గురుమూర్తి, నువ్వు నన్ను చంపేయాలంటే సగయ్యావరా, కానీ ఎలా చంపుతావు అనుకోలేదురా. గురుమూర్తి, నేను చిల్లిపడ్డ కొండనురా. నువ్వు ఉండవమ్మా, వీళ్ళ మధ్య నేను నలిగిపోతుంటే మధ్యలో నువ్వు ఒకటి ఏడు పూడ్చేది. ఇదిగో
ఇదిగో ఈ డిస్కషన్ ఏంటి మాలేసుకో నువ్వే కంటెంట్ ముఖ్యంగా మాలదే ఉంది పద ఒసేయ్, ఒసేయ్, పద ఆగవే. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం నువ్వు లోపలికి వెళ్ళు తాత వంచోతారు కూడా కావాలి తాత. దరిద్రుడా, దరిద్రుడా. ఒరేయ్, చిన్నప్పుడు పలక పగల కొట్టానని నా మీద ఎంత పగపడతావురా? నీ పక్క నుండి కంటే ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవడం బెటరా? వృద్ధాశ్రమంకి వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు ఏం చేయమంటావు? దీన్ని కూడా అక్కడ తీసుకెళ్ళు. అలాగే వృద్ధాశ్రమంకి వెళ్దాం పద. దీన్ని బట్టి మెసేజ్ ఏంటంటే ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయ్యి కాబట్టి పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే స్కూల్లో ఎవరు అట్టలు ఎవరు చించుకోవద్దు, ఎవరు పలకలు ఎవరు పగలు కొట్టుకోవద్దు, ఎవరు బుక్లో నెమలికలు ఎవరు దొంగిలించద్దు. ఎందుకంటే నాలాంటి ఒక స్నేహితుడు చాలా సున్నిత మనస్కులు ఉంటాడు. పగబట్టినా పడతాడు, ముసలోడు అయిన తర్వాత పగ తీర్చుకుంటాడు. ఇట్లా మెసేజ్ ఉంది. ఇంతే విషయం. సర్వేజన సుఖినో భవంతు. రోజా గారు, నాకు తెలిసి చిన్న వయసులో ఎవరన్నా కసి పెంచుకుంటారు కానీ ఇంత ముసలి వరకు పెంచుకున్న వాళ్ళు నేను ఎక్కడ చూడలే. పాపం సత్తిబండని వేసి నలిపి పడేసారు. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. నాగబాబు సార్, సత్యపండు చిన్ననాటి స్నేహితుని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఒక వైపు అంతా షేక్ చేస్తుంటే ఎంట్రో పెద్ద పగ ఉందేమో అనుకున్నా. పగల కొట్టాడు అన్న పగతో. బాగా ఎంటైన్ చేసావు. హిలేరియస్ గా ఉంది. వెరీ గుడ్.